అమ్మి రాఘవేందర్ బీఆర్ఎస్ పార్టీ యూత్ లీడర్ని ఎస్బీపల్లి. ముఖ్యంగా సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ అనేది సిద్ధాపూర్ ఒక విలేజ్కి సంబంధించిన మ్యాటర్ అసలు కాదు. 2 కాన్స్టిట్యున్సీలు 7 మండలాలకు సంబంధించిన మ్యాటరు. సరౌండింగ్ ఒక 50 విలేజ్లకు సంబంధించిన మ్యాటర్ ఇది. అటు మహేశ్వరం కానీ ఇటు షాద్నగర్ నియోజకవర్గం కానీ. అప్పుడు ఏదైతే మా గవర్నమెంట్ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేసిందో అది ఫుడ్ ప్రాసెసింగ్ ఐటీ పార్క్ అని చెప్పారు, అదంతా క్లోజ్. కానీ మేము ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మా పాలమూరు బిడ్డ ఏదో విధంగా పాలమూరు బిడ్డ అయిండు, మా పాలమూరు కొంచెం అభివృద్ధి చేస్తాడు. ఇంతకుముందు వలస జిల్లాగా ఉండే తెలంగాణ వచ్చినాక ఇప్పుడిప్పుడు బాగుపడుతున్నాము. ఆ బాధల నుంచి ఇప్పుడిప్పుడు బయట గట్టెక్కుతున్నాం అనుకునే క్రమంలో మా ప్రాంతం వాడే కదా సీఎం అయ్యారు అంటాను మేము అనుకుంటే, అదే సీఎం అయిన మా ప్రాంతం నుంచి తన తల్లి పాలు దాగి తన తల్లి రొమ్ము గుద్దినట్టుగా ఇప్పుడు మా ప్రాంతానికి వచ్చి మా పాలమూరులోనే డంపింగ్ యార్డ్ తీసుకొస్తున్నారు. అదే ఒక్కసారి అయితే నేను గల్ల ఎరేసుకొని నేను ఇయడం కొన్నిసార్లు ప్రౌడ్గా ఫీల్ అయినా. ఎందుకంటే మా ప్రాంత ఓటర్లందరూ ఒకసారి మా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, అరే మీ దగ్గర ఒక అనగారిగా వర్గాల నుంచి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నారంట కదా అని చెప్తే, తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు ఫస్ట్ టైం మన ఎమ్మెల్యే శంకర్ గారిని గౌరవిస్తూ నేను ఇటంగా హ్యాపీగా ఫీల్ అయినా. అరే అనగారిగా వర్గాల నుంచి మా బీసీ బడుగు బలవీరుగా నాయకులు ఎమ్మెల్యే అయిండు అని చెప్పినప్పుడు, కానీ ఇలాంటి నాయకులు అయినప్పుడు ఆయనకు పేదల బాధలు అన్నీ తెలుసు. అలాంటి నాయకుడు ఇట్లాంటి చెత్త కుప్పలు తీసుకొస్తాడని అయితే నేను అనుకుంటలేను. అన్నా నీకు ఒక రిక్వెస్ట్ క్లియర్గా చెప్తున్నాను, ఏ పార్టీలో నన్ను ఉండొచ్చు, నీతోని అయ్యేంత వరకు చేస్తున్నావు అంటే మేము అనుకుంటున్నాము. నీతోని కాని పక్షంలో మాత్రం నువ్వు ఈ ప్రజా ఉద్యమంలోకి వచ్చి ఏదైతే నువ్వు ఆ సిద్ధాపూర్ ఏరియాలో ఈశాన్యంలో ఉంటుందని చెప్పి నీ ఎలక్షన్ల ముందు గెలవడం కోసం స్టార్ట్ చేసినావో రథచక్రాలని, మళ్ళీ అదే ఏరియాకి వచ్చి నీ రాజీనామాని అక్కడనే సమర్పించి హనుమాన్ టెంపుల్ దగ్గర మళ్ళీ మా ఉద్యమంలో ముందుండి నడిపియండి, మీ వెనక మేము ఉంటాం. మీరు ఇది ప్రజల కోసం కొట్లాడుతుంది, ఎవరి ఓట్ల కోసం కొట్లాడుతున్న పాలిటిక్స్ చేస్తున్నది ఎవరు కాదు. అందుకే మీరు మా తోను ఉంటారని చెప్పి నమ్మకం ఉంది. వేచి చూస్తున్నాము. లేని పక్షంలో మా బీఆర్ఎస్ పార్టీ అని, మా జేఏసీ అధినాయకత్వం అని ఏ పిలుపునిచ్చినా మా సత్యమన్న నాయకత్వంలో మేము ముందుంటాం, పోరాడతాం, గెలవడతాం, దించుతాం, సాధిస్తాం, జియోని రివోక్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.